మాంసాహారం తినేవారి కంటే శాకాహారం తినేవారు ఎక్కువ కాలం జీవిస్తారని ఒక భావన. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు. కానీ శాకాహారంతో మాత్రం అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలామంది శాకాహారానికి పరిమితమవుతున్నారు. అక్టోబర్ 1న ప్రపంచ శాకాహార దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. మూగజీవాలపై ప్రేమను పెంచి మాంసాహార ఉత్పత్తులను తగ్గించేలా ప్రజల్ని ప్రోత్సహించడానికి ప్రతి ఏటా అక్టోబర్ 1న ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవం రోజున శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని ప్రజలకు వివరించి వారిలో అవగాహన కల్పిస్తారు. ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని 1977లో నార్త్ అమెరికన్ వెజిటేరియన్ సొసైటీ ప్రారంభించింది. 1978లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్ అధికారికంగా దీనిని ఆమోదించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180కి పైగా దేశాలు ప్రపంచ శాకాహార దినోత్సవం జరుపుకుంటున్నాయి. చైనా, ఫ్రాన్స్, థాయిలాండ్, బ్రెజిల్ లాంటి దేశాలలో ఈ దినోత్సవం జాతీయ గుర్తింపును కూడా పొందింది. మాంసాహార ఉత్పత్తులను తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని శాకాహార ప్రియులు చెబుతుంటారు. మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి గుండె, కాలేయ జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు సైతం చెబుతున్నారు. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అది శరీరంలోని కాలేయ పనితీరుపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల అవి త్వరగా జీర్ణమై శరీరానికి కావలసిన శక్తిని అందచేస్తాయని, తద్వారా మనిషి చురుకుగా ఉండగలుగుతాడని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అసలు మనిషి శరీర నిర్మాణమే శాకాహారానికి అనుగుణంగా నిర్మితమై ఉంటుందని, మాంసాహారం తీసుకోవడం మానవ శరీర తత్వానికి వ్యతిరేకమని శాకాహార ప్రియులు వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మాంసాహారం కంటే శాకాహారంతోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని అటు వైద్యులు, ఇటు శాకాహార ప్రియులు చెబుతున్నమాట. కానీ ఎవరి ఆహారపు అలవాట్లు వారివే కదా. మనము 1వ తారీఖు జరుపుకోబోయే ప్రపంచ శాకాహార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శాకాహారం గురించి కొంచెం తెలుసుకుందాము. మనము తీసుకునే ఆహారంలో మాంసాహారము, శాకాహారము అని మనం ఎలాగైతే 2 రకాలుగా విభజించుకున్నామో, మాంసాహారం ఎందుకు తినకూడదు, శాకాహారమే ఎందుకు తినాలి అనేది కొందరికి ఒక డౌట్ వస్తుంది. ఎందుకు తినాలి అంటే, మన శరీరాన్ని మనము డిజైన్ చేసింది ఆ భగవంతుడు కూడా మనని శాకాహారానికే, మన శరీరంలో ఆర్గాన్స్ అన్నిటినీ కూడా మనం ఎలా పనిచేస్తుంది, మన శరీరం లోపల విధానం, సిస్టమ్ అనేది కూడా ఒకటి తయారు చేశారు. మనము శాకాహారానికే మన శరీరం డిజైన్ చేయబడ్డది. అది ఎలాగంటే, ఇప్పుడు నీటిని పీల్చి తాగేవి మనకి జంతువులు, నీటిని అద్ది తాగేవన్నీ కూడా మాంసాహారానికి, వాటి కూరపళ్ళు అవన్నీ డిజైన్ చేయబడి ఉంటాయి. అద్ది తాగేవన్నీ కూడా మాంసాహారులు, జీవులు. మనం ఎప్పుడు నీటిని మింగుతాం అంటే గుటక వేసి తాగుతాం. అంటే మనం శరీరం లోపల మొత్తం సిస్టమ్ అంతా కూడా మనకి శాకాహారానికి డిజైన్ చేయబడింది. కాబట్టి మనం శాకాహారమే తీసుకోవాలని మన పూర్వకాలం నుంచి ఋషులు, గొప్ప గొప్ప వారందరూ కూడా మనకి శాకాహారాన్ని భుజించండి అని చెప్పారు. కానీ మనం రాను ఎలాగున్నదంటే, ప్రతిరోజు నాన్ వెజ్ లేనిది ముద్ద లేని వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, శాకాహారం వల్ల మన శరీరంలో మంచి మార్పులు వస్తాయి. ఇప్పుడు మన లోపల రాజస, తామస ఎన్నో గుణాలు ఉంటాయి. అవన్నీ కూడా మన శాకాహారం వల్ల మన అదుపులో ఉంటాయి. అదే మనం మాంసాహారం తీసుకున్నప్పుడు ఏమైతుంది, అందులో మనం వేసే దినుసులు కావచ్చు, ఉప్పు, కారం, మసాలాలు కావచ్చు, వీటి వల్ల మన శరీరంలో ప్రేరేపింపబడతాయి. కాబట్టి నిగ్రహాన్ని కోల్పోయి కొన్ని తప్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మద్యం ఎంత హానికరమో మాంసాహారం కూడా మనకు ఒక రకంగా చెడు చేస్తుందనడంలో సందేహం లేదు. అది ఒక్క రోజుకు తెలియదు, మనకు లాంగ్ రన్లో తెలుస్తుంది. మనం ఒక 48 గంటలు పడుతుంది ఒక మాంసాహార భోజనం చేసిన తర్వాత మనకు జీర్ణం కావడానికి. మన పేగుల సిస్టమ్ అలా ఉంది. సో వీలైనంత వరకు అందరూ శాకాహారం తీసుకుని సాత్విక ఆహారంతో మంచి నియమాలు పాటిస్తూ ఉంటే 100 ఏళ్ల జీవితం మన సొంతం అవుతుంది. కానీ మనం ఈరోజు ఈ నాలిక రుచిని, బెత్తడి నాలికను గెలిస్తే ప్రపంచాన్ని గెలవచ్చు అంటారు. ఎందుకంటే నాలిక బెత్తడే ఉంటుంది, కానీ దాంట్లోంచి వచ్చే వాక్కులు సరిగ్గా ఉండాలి. మన నోట్లోకి వెళ్ళే ఆహార పదార్థాలు కూడా మనకి చాలా మంచి ఆహారాన్ని చూసుకుని, ఎన్ని పళ్ళండి, ఎన్ని కూరగాయలు, ఎన్ని రకాల వెజిటబుల్స్ ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి మనకి. ఈరోజు మనము ఏదన్నా వేరే కంట్రీస్లో ఉంటే, మనకి కొన్ని దేశాలలో, మన అరబ్ కంట్రీస్ కావచ్చు, ఇంకా కొన్ని దేశాలలో యూరప్ కంట్రీస్ కావచ్చు, అక్కడ మనకి కూరగాయలు అసలు దొరకవు. కేవలం ఆలుగడ్డలు, లేదంటే నాన్ వెజ్, అట్లా కందమూలాలు దొరికే ప్లేస్లలో వాళ్ళకి తప్పనిసరి వాళ్ళు మాంసాహారాన్ని తీసుకుంటారు. మనకి పుష్కలంగా, మనది రైతు దేశము, మనకు ఆహారము కొరత లేదు. పళ్ళకి, కూరగాయలకి, ఆకుకూరలకి దేనికి కొరత లేదు. కాబట్టి మనం చక్కగా పండిన కాయగూరలు, శాకాహారాన్ని తీసుకుందాము.
కొంచెం ధ్యానం చేసుకుందాము. మన శరీరాన్ని మానసికంగా, శారీరకంగా ఫిట్గా, ఆరోగ్యంగా, అందరం ఆరోగ్యంగా ఉన్నాం, మాకేం బీపీ లేదు, షుగర్ లేదు అని అంటారు. షుగర్, బీపీ లేకపోవడము ఆరోగ్యం కాదు. ఎందుకంటే అవి ఉండి కూడా ఆరోగ్యంగా, మానసికంగా, ఉత్తేజంగా ఉండే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన ప్రాచీన కాలంలో ఇవన్నీ కూడా ఈరోజు కరెక్ట్ అని చెప్పేసి మన సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్సే చెప్తున్నారు, శాకాహారం తినండి, ధ్యానం చేయండి, నడవండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు సైన్స్ ఒప్పుకునేది కాదు. ఇప్పుడు సైన్స్ కూడా మన ప్రాచీనవే కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారులుగా మారడానికి ప్రయత్నం చేయండి. ఆ శాకాహారంలో మన శరీరం ఎంత తేలిగ్గా ఉంటుంది, మనం ఎంత హాయిగా, హ్యాపీగా ఉంటాం అనేది మీకే అర్థమవుతుంది. అసలు శాస్త్రీయత అంటే మనం అనుకున్నటువంటి ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నది కానీ లేకపోతే ఒక సైన్స్ ల్యాబ్లో రీసెర్చ్ చేస్తున్నది మాత్రమే శాస్త్రీయ నిరూపణతో కూడుకున్నది శాస్త్రీయత కాదు. ఒక కర్మ సిద్ధాంతంతో కూడుకున్నటువంటిది మరియు ఒక జంతుజాలానికి సంబంధించిన బాధ, నొప్పి, అవి పడుతున్నటువంటి హింసకు సంబంధించినటువంటి మహా ఉద్యమమే ఈ శాకాహార ఉద్యమం. అసలు ఏంటి శాకాహార ఉద్యమము? విషయం ఒకటే ఒకటి, ఇక్కడ మనిషి అసలు శాకాహార, మాంసాహార ఏ యొక్క అవయవ పరిణామంలో చూసుకున్నా, నీ పండ్ల నుంచి మొదలు పెట్టుకుంటే నీ జీర్ణ వ్యవస్థ, ప్రతి వ్యవస్థ, నీ గోర్లు కానీ లేకపోతే నీ యొక్క పంటి అమరిక కానీ, నీ యొక్క నాలుక కానీ, లేకపోతే ఇంకేది కూడా మాంసాహారానికి సంబంధించిన విధంగా ఈ సృష్టిలో నిన్ను నిర్మింపజేయబడలేదు. అవి పూర్తిగా కూడా శాకాహారాన్ని నమిలి తినడానికి మాత్రమే. మనకి జీర్ణాశయం తొందరగా జరుగుతుంది. దానివల్ల ఒక మంచి మెదడుకి కావలసినటువంటి ఆక్సిజన్ సప్లిమెంట్ అనేది విస్తారంగా జరిగి మనకి చాలా మంచి నిర్ణయాలు కానీ మంచి ఉద్దేశాలను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మాంసాహారం తినడం అనేది ఒక చనిపోయిన ఒక కుళ్ళిన యొక్క శవం యొక్క ముద్దని నీ యొక్క దేవాలయం లాంటి కడుపులో ఉంచి దాన్ని శ్మశానం చేస్తున్నావు నువ్వు. ఆ పరిస్థితి మారొద్దు. ఏదైతే ఒక జీవిని హింసిస్తున్నావో హింసించబడతావు, ఏదైతే ఒక జీవిని రక్షిస్తావో నువ్వు రక్షించబడతావు. ధర్మో రక్షితే రక్షిత అన్నారు. దానికి ప్రాముఖ్యతనే ఈ అక్టోబర్ 1 రోజు తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలి, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా జీవించాలి, అందరినీ కూడా శాకాహారులుగా చేయాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.